గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పులమయంగా మారింది. ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరిందంటూ డంకా బజాయించిన ప్రతిపక్షాలకు తాజా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక చెంప చెల్లుమనేలా చేసింది. దాదాపు 2 ఏళ్లు కోవిడ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన డిపాజిట్లు దాదాపు అదనంగా 1,82,048 కోట్ల రూపాయలు పెరిగాయంటూ తాజా నివేదికను వెల్లడించింది. దీంతో చంద్రబాబు అండ్ కోకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన ఈ 5 ఏళ్ల సమయంలో రాష్ట్రం అప్పులమయంగా మారిందంటూ ఇన్ని రోజులు చంద్రబాబు అతని తొత్తులు తెగ ఊదరగొట్టారు. రాష్ట్రం దివాళా అంచున ఉందంటూ అనుకూల మీడియాలో అసత్య కథనాలను ఓ రేంజ్లో వండివార్చింది. ఈ క్రమంలో తాజా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వీటన్నిటిని బ్రేక్ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ 2 ఏళ్ల సమయాన్ని మింగేసినప్పటికీ రాష్ట్రంలోని బ్యాంకులలో డిపాజిట్లు 3,12,642 కోట్ల రూపాయల నుంచి 4,94,690 కోట్లకు పెరిగాయంటూ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా మంజూరులో ఏకంగా 96.64% వృద్ధి నమోదైందంటూ నివేదిక తేల్చి చెప్పింది. ఇది చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలతో ప్రజల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెరిగాయి. అంతేకాకుండా రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి వ్యవసాయ రంగానికి ఏకంగా 43.21% ప్రాధాన్యత, రంగానికి 64.91% రుణాలను మంజూరు చేశారు. ఇక మహిళా రుణాలైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం 5% మంజూరు చేయాలన్నప్పటికీ జగన్ హయాంలో అవి ఏకంగా 25.32% మంజూరయ్యాయి. దీంతో ప్రజల ఆదాయాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా మారడానికి మార్గం సుగమమైంది. అంతేకాదు రాష్ట్రంలో డిపాజిట్ల వృద్ధి శాతం 58.23% నమోదవ్వడానికి దోహదపడ్డాయి. ఈ లెక్కలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక బాబుతో పాటు ఓ వర్గం మీడియా తలలు పట్టుకుంటున్నాయి. Please subscribe .news.